ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, మకర రాశి వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండనుందో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఈ జూన్ నెల మాసం ఏ విధంగా ఉండబోతుందనేటువంటి తెలియజేసుకునే ముందు ఈ జూన్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయమందు శని, తృతీయమందు రాహువు, చతుర్థమందు కుజుడు, పంచమందు రవి, గురు, శుక్ర, బుధ, అలాగే నవమందు కేతు. 14వ తారీఖు వరకు గ్రహ సంచారం ఉన్నప్పటికీ 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రవి, శుక్ర, బుధులు షష్టమ స్థానం సంచారం చేస్తుంటారు. కాబట్టి గమనించుకున్నట్లయితే మీ యొక్క వాక్కుకి, మకర రాశి వారికి మీ యొక్క వాక్కుకి మంచి స్థితి కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులలో మీరు ఏదైతే చెబుతారో అది అన్నీ కూడాను ఆచరించే విధంగా ఈ మకర రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారికి కొంత మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ కుజుడు అనగా చతుర్థ స్థానంలో కుజ సంచార ప్రభావం చేత చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అలాగే సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ నెల అంతా కూడాను జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, లేదా ఎవరితో మీరు వర్క్ చేస్తారో, ఎవరితో కలిసి పని చేయాలనుకుంటారో వారితో ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకండి. ఇది నియమంగా పెట్టుకోండి ఈ నెలంతా కూడా. తద్వారా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే దానికంటే ముందుగా ఈ నెలంతా కూడాను ప్రశాంతతని పొందే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి. వస్తాయి, మనిషిని టెంప్ట్ చేసే విధంగా వస్తాయి, కానీ అదిమి పట్టుకొని స్థితి కలిగినటువంటి వాడే విజయాన్ని పొందుతాడు, వాళ్ళే పైకి వస్తారు అనేటువంటి సూక్తిని అనుసరించి ఎంత మీరు ఉద్రేకపడేటువంటి సంఘటనలు మీకు కనబడ్డా చాలా మటుకు మీరు యొక్క మనసుని కంట్రోల్లో చేసుకొని ఉండండి. ఎదుటి వాళ్ళతో వచ్చి వాగ్వివాదాలు తగ్గుతాయి. ఇది ఒక్కటే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి జూన్ నెలలో వచ్చేటువంటి ఇబ్బందులు. ముఖ్యంగా విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాల్లో కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచార మార్పు ప్రభావం చేత, రవి, శుక్ర, బుధుల యొక్క ప్రభావం చేత రుణములు తీర్చుకుంటారు, లేదా మీకు రావాల్సినటువంటి రాణి బాకీలు వస్తాయి. ఉద్యోగార్థులకి అధికారుల యొక్క అండదండలు అధికంగా ఉండడం కారణం చేత అనుకున్న చోటికి బదిలీ కావడమో, లేకపోతే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడమో అనేటువంటిది ఈ యొక్క జూన్ నెలలో 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో గోచరిస్తుందని చెప్పవచ్చు. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క సంతానం అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కంటి సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే 8వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, ఈ యొక్క 7 రోజులలో మీరు మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు. ముఖ్యంగా 8, 9 తారీఖుల్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటిది, మీ యొక్క పనితనాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉండరు, కాబట్టి మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు కొంత సమస్యలు, వాహనాన్ని నడిపేటప్పుడు కొంత ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపే ప్రయాణాల్లో మీరు పాలు పంచుకోండి. తద్వారా మీకు కొంత సమస్యలు అనేటువంటి దూరం అవుతాయని చెప్పవచ్చు. ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, అనగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు లాభాలు పొందుతారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావము ఉన్నటువంటి కారణం చేత, ఎంతైనా రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడాను నిష్పక్షపాతి శని భగవానుడు కాబట్టి కొన్ని సమస్యలు తప్పవు. ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అదృష్టవశాత్తు జూన్ 6వ తారీఖు రోజున
శనీశ్వర జయంతి ఏర్పడబోతుంది. అనగా శనీశ్వరుని యొక్క పుట్టినరోజు. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు శని భగవానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి తప్పనిసరిగా శనీశ్వర జయంతి రోజున శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహ సంబంధమైనటువంటి సమస్యలకి, అలాగే ఆరోగ్య సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క 18 రకాల హోమాదులు మా పీఠం ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. కేవలం 1200 రూపాయలు నగదు చెల్లించితే మీ గోతనామాలతో యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు. అలాగే ఎంత పని చేసినప్పటికీ మీ పని యందు మీకే సంతృప్తి ఉండకపోవడం, ఎదుటి వాళ్ళు మీకోసం ఏ పని చేసినా మీరు సంతోషాన్ని పొందలేకపోవడం, తద్వారా మీరు ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క అభిమానాన్ని మీరు పొందలేకపోతారు, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడాను మకర రాశి వారు కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకొని ముందుకు సాగినట్లయితే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక నూతన విద్య లేదా ఉన్నత విద్య, విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కూడాను 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా వ్యాపార అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పినటువంటి ఈ డేట్స్ 8వ తారీఖు, 9వ తారీఖు, 12, 13, 14 తారీఖు, 22, 23 తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని మీరు గమనించుకోవాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల కొంత సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళతో స్నేహం చేయడమో లేకపోతే వాళ్ళతో ఏదైనా సంబంధ బాంధవ్యాలు నెరపడమో చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడాను మీరు మంచిగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి మరి ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి? ప్రధానంగా మంగళవారం నాడు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఇక రెండవది, సమస్యలు అధికంగా ఉన్నాయన్నా లేకపోతే సమస్యలు మన దాకా రాకుండా వెనక్కి వెళ్ళాలన్నప్పుడు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉన్నా లేదా ప్రత్యంగిర దేవాలయం ఉన్నా ఆ అమ్మవారికి లేదా అయ్యవారికి అర్చనలు జరిపించండి. ఇవి ఏవీ లేవండి అన్నప్పుడు ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి శరభశాల్వ అష్టోత్తరం అని ఉంటుంది, అది 3 సార్లు పఠించండి. సమస్యలు పటాపంచలమవుతాయి. తద్వారా మీకున్నటువంటి శత్రువులు కానీ లేకపోతే శత్రువులు అంటే మనుష్యులుగా భావించకూడదు. మన ప్రయత్నంలో మన అభివృద్ధికి ఎదురయ్యేటువంటి ఆటంకాలే మనం శత్రువులుగా భావించుకొని ఆటంకాలు తొలగిపోవాలనే భావనతో మీరు ఈ యొక్క పరిహారం పాటించండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గం ఆ దైవమే మీకు అతి శీఘ్రంగా మీకు కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండనుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.